నమస్కారం శ్రీవైభవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ప్రజాగలం యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రాగానే మరోసారి మెగా డిఎస్సి వేస్తామని ప్రకటన. పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అని ఎద్దేవా. దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని బీజేపీ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డిఎస్సీలు పెట్టా. 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సీ వేయలేని పాలన జగన్ది అని చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి రాగానే మరోసారి మెగా డిఎస్సీ వేస్తామని ప్రకటించారు. జగన్ అసమర్థత, అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. జగన్కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలియదని ఆయన మండిపడ్డారు. ప్రజాగలం ప్రచార యాత్రలో బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చిందని, వైసీపీ బెండు తీయడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్ను పులివెందల ప్రజలు కూడా జగన్ను నమ్మేది లేదంటున్నారు. రైతును రాజు చేయడం తెలుగుదేశం సంకల్పమని, టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలని అన్నారు. జగన్కు సీమ అంటే హింస, హత్య రాజకీయాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈ 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు జరగాలని, కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమకు క్రియా మోటార్స్ తీసుకువచ్చామని, కరువు సీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏం మాట్లాడాడు ఈరోజు? నిన్న కూడా మెగా డిఎస్ అని చెప్పాడా లేదా? మీకు ఇచ్చాడా మెగా డిఎస్సి? జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? ఇచ్చాడా జాబ్ క్యాలెండర్? నేను సవాలు విసురుతున్నా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 8 సార్లు డిఎస్సి పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. 3 సార్లు డిఎస్సి పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. 2 కలిసి 11 సార్లు పెట్టాం. నీ బ్రాండ్ చూస్తే 5 ఏళ్లు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఒక్క డిఎస్సి పెట్టలేకపోయావు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతా. తమ్ముళ్ళు కొద్దిగా మైకో కొంచెం వాల్యూమ్ పెంచండి. ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి వచ్చింది. బంగారు కంటే మినమైపోయింది. అది జగన్ నీ మార్కు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం మా మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క డ్రైనేజ్, ఒక్క రోడ్డు, ఒక్క కాలువ కట్టలేంది నీ మార్కు. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం మా మార్కు. పోలవరాన్ని 72% పూర్తి చేయడం మన మార్క్ అయితే, పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం నీ మార్క్ అని హెచ్చరిస్తున్నా. తమిళలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. అది మన మార్కు. ఒక్క సిమెంట్ రోడ్డు కాదు, ఒక్క మరుగుదొడ్డి కాదు, ఏమీ కట్టకుండా పోవడం నీ మార్క్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. యువతకు 5,000 జీతం కావాలా, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలో తేల్చుకోవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని, ఎంతో విశిష్టత కలిగిన నేల ఇదని తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకు వచ్చానని అన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆసుపత్రులన్నీ బాగు చేస్తానని, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తన సన్నిహితులతో మాట్లాడి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తానని తెలిపారు. మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతానని, పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటున్నానని తెలిపారు. ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. ఇది టెంపుల్ కాన్స్టిట్యున్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం. దీన్ని ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్, ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో అన్నింటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్, ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం. అలాగే పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దారిలో పెద్ద తోట్ల సంత ఉంది. చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మకాలు కొనుగోళ్లు ఉంటాయి. వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, కూటమి తీసుకుంటుంది. హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం. ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కూర్చొని ప్రత్యేకించే శ్రద్ధ తీసుకుని మరి డెవలప్ చేస్తాం. ఉప్పాడలో ఉన్న మత్స్యకారులకి జట్టీలు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయిస్తాం. ఉప్పాడ సముద్రపు కోత నుంచి మత్స్యకారు కుటుంబాలకి మిగతా అందరికీ రక్షణ కల్పిస్తాం. సూరయ్య మాన్యం రైతులకి వారి పంట రవాణాకి సంబంధించి సరైన సౌకర్యాలు లేక చుట్టూ ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితి, దాన్ని సరిచేస్తాం. ఏలూరు నీటి రవాణా చాలా ప్రాంతాల్లో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తా ఉంది. ఈ ఎక్కువ ఉంటే ముంపులు, తక్కువ ఉంటే నీటి ఎద్దడి వల్ల ప్రతి సీజన్ లో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ సూరయ్య మాన్యం రైతులకి ప్రత్యేకించి ఏలూరు సమస్య పరిష్కారం, శుద్ధగడ్డ ఏలూరు ఆధునీకరణ, పెద్దలు ఇందాక వర్మ గారు చెప్పారు 170 కోట్ల ఆధునీకరణ చేసినా కానీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు తీయలేదు. అది మేము చేసి పెడుతున్నాం, దాన్ని తీసుకొస్తాం. అలాగే పిఠాపురం జంక్షన్ కి వెళ్లే ట్రాఫిక్, రైల్వే ట్రాక్ ఇబ్బంది నుండి బయటపడేయడానికి కోటగుమ్మం సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం చెయ్యాలి అనే సంకల్పం. దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని, బీజేపీ రాజ్యాంగం నడుస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బకాయిలు ఉన్నాయంటూ మోడీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బలపడకూడదని, కాంగ్రెస్ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదని, కాంగ్రెస్ పార్టీపై ఐటీ దాడి చేయించిందని ఆమె విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో విజయవాడలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతలు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇరువైపులా మార్గాలను బారికేడ్లతో మూసేసి బయటకు వస్తే షర్మిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో కార్యాలయం వద్దే కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులు బీజేపీ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 1800 కోట్లు ఐటీ చెల్లించాలని దాడులు చేయించిందని, అంతకుముందు 230 కోట్లు సీజ్ చేసిందన్నారు. బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 7,000 కోట్ల రూపాయలు వస్తే తప్పులేదు. అది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడిచ్చారు అన్న అంశాలన్నీ రహస్యమే. బీజేపీ పార్టీ ఇన్ని రహస్యాలు దాచిపెట్టినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏ రకంగా బలం చేకూరకూడదు అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యంలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కానీ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే వీలు లేకుండా కాంగ్రెస్ పార్టీని క్రిపుల్ చేసే అజెండా పెట్టుకుంది బీజేపీ పార్టీ. ఎందుకు అని అడుగుతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడకపోతే ఎందుకు ఇలా జంకుతున్నారు, ఎందుకు ఇలాంటి చేష్టలు చేస్తున్నారు? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. ఈరోజు బీజేపీకి
ఓటమి భయం పట్టుకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీని అదే పనిగా టార్గెట్ చేసి ఈ ఐటీ నోటీసులు ఇవ్వడం అయితేనేమి, మొన్న బ్యాంక్ అకౌంట్లో 230 కోట్లు ఫ్రీజ్ చేయడం అయితేనేమి, ఇలా ఐటీని కానీ సిబిఐని కానీ ఈడీని కానీ వాడుకొని కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకూడదు, కాంగ్రెస్ పార్టీ ఒక్క రకంగా కూడా లాభపడకూడదు అన్న అజెండానే పెట్టుకొని బీజేపీ పార్టీ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఐటీ అఫీషియల్స్ అయినా ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ వాగ్దానం చేశారు, మీరు దేశ ప్రజల కోసం ఉన్నారు, బీజేపీ పార్టీకి మీరు తొత్తులు కాదు. ఈరోజు దేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని భ్రష్టు పట్టిస్తుంది బీజేపీ పార్టీ. ఒక సిబిఐ అయినా, ఒక ఈడీ అయినా, ఒక ఐటీ అయినా, ఇలాంటి ఏ తీసుకున్నా కూడా బీజేపీ పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. లోకేష్ యువగలం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘువర్గాల సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. సిఆర్పీఎఫ్ విఐపి వింగ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘువర్గాల సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై లోకేష్కు సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ భద్రతను అందివ్వనున్నారు. వీరిలో 4-5 ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. మొత్తం 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు లోకేష్కు భద్రత కల్పించనున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ తగ్గించిందని లోకేష్ పలుమార్లు విమర్శించారు. తనకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, హోంశాఖలకు లేఖలు కూడా రాసిన విషయం తెలిసిందే. ఈ విషయాలు అన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో లోకేష్కు భద్రత కల్పించింది. ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించాలని బీజేపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. కూటమి అంటేనే త్యాగాలు చేయాలని, కూటమిలో ఇవన్నీ సర్వసాధారణమైనవని, ఎన్డీఏ గెలుపు కోసం కూటమి నేతలు కృషి చేయాలని అన్నారు. పశ్చిమంలో టీడీపీ, జనసేనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని ఆయన వివరించారు. భవానీపురంలోని బీజేపీ ఎన్నికల కార్యాలయం వద్ద నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కారణంగా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని ఆరోపించారు. యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లవలసిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని తెలిపారు. వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు జగన్ సొంత స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నాడని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. పశ్చిమ నియోజకవర్గం ఎంతో పెద్ద ఎత్తున నన్ను ఆదరించి పార్టీ తరఫు నుంచి బ్రహ్మాండమైన ఓటు మాకు వేయటం జరిగింది. ఆ రోజు చూసినట్టయితే మాకు ఈ కూటమి తరఫున 30% ఓటు రావటం జరిగింది, ఎక్కువగా గెలిచిన క్యాండిడేట్ మీద. కనుక ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చే ఆస్కారం కూడా ఉందని కూడా మీ అందరికీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర చాలామంది కోవట్లు ఆయనని కన్ఫ్యూజ్ చేయటానికి, అట్లానే ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయటానికి ఓట్ ట్రాన్స్ఫర్ కాదనే ఒక కోర్ట్ ఆపరేషన్ లాగా, శల్యరథం లాగా పలికే కొంతమంది నక్కలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. కనుక చక్కగా 3 పార్టీలు కూడా ఎటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులు కూడా ఆ వారి గూటికి వాడు వెళ్ళిపోతున్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఈ 5 ఏళ్లలో కూడా ఒక బందిపోటుకి రాజ్యం పట్టం కడితే ఏ విధంగా ఉంటుంది రాజ్యం అనేది కూడా మీరందరూ చూశారు.
ఆయన ఒక్కడి స్వలాభం తప్ప రాష్ట్రానికి ఎటువంటి స్వలాభం జరగలేదు. ఎటువంటి ప్రోగ్రెస్ లేని రాష్ట్రాన్ని ఇవాళ 5 ఏళ్ల తర్వాత కూడా వదిలిపెట్టే జగన్మోహన్ రెడ్డికి ఇంకా 44 రోజులు మాత్రమే ఉండి కౌంటౌన్ స్టార్ట్ అయిందని కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన ఓడిపోయే విధంగానే ఆయన సిద్ధపడుతున్నాడని కూడా మీ అందరికీ చెప్తున్నాను. ఇవాళ ఈ కూటమి తరఫు నుంచి మేము ఎంతో పెద్ద మెజారిటీతో సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటానికి అందరం కూడా అన్ని పార్టీలు కూడా 3 పార్టీలు కష్టపడి అందరూ కార్యకర్తలు కూడా సంతోషంగా సుజనా చౌదరి గారి ఎంపికని స్వాగతించారు. అదే దిశగా కూడా అందరూ కష్టపడి చక్కటి మెజారిటీతో గెలుస్తామని కూడా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న బస్సుపైకి చెప్పు విసిరిన ఘటన కలకలానికి దారితీసింది. గుత్తిలో స్థానిక బస్టాండ్ వద్ద బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా పైనుంచి పడుతున్న చెప్పును చూసి పోలీసులు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సుపై సీఎంతో పాటు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ ఉన్నా ఎవరిపైన చెప్పు పడలేదు. ఈ ఘటనపై వైసీపీ నేతలు, పోలీసులు ఇంకా స్పందించవలసి ఉంది. రాష్ట్రంలోని పేదలు, కార్మికులంతా గోబ్యాక్ చంద్రబాబు నినాదంతో చంద్రబాబును తన సొంత తెలంగాణ రాష్ట్రానికి తరిమి కొట్టాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పేదలు, కార్మికులు, కక్షకులు చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటి నుంచి కుట్రలు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. విజయవాడ బీసీ రోడ్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. లెనిన్ సెంటర్ బీసీ రోడ్లోని వస్త్ర, బంగారు దుకాణాలతో పాటు ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వివరాలున్న కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పేదలు, కార్మికులు, కక్షకులు చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదలే విజయం సాధిస్తారన్నారు. పేదల పింఛన్ను పంపిణీ విధుల నుండి వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడం దురదృష్టకరమన్నారు. కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఇక్కడ వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దీంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే నిన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యులకి, పేదవారికి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటానని చెప్పి ఆయన చెప్తా ఉంటే, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేస్తానని ఆయన చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారని చెప్పి అవహేళన చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆటో రంగం అన్నా, కార్మికులన్నా, ఆటో రంగ కార్మికులన్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్నచూపు, నిరసన ఇది. దాంతో ఇవాళ పేదవాళ్ళకి సీట్లు ఇవ్వటం ఒక వెగదాళిగా ఉంది ఆయనకి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఐడియాలజీతో తెలుగుదేశం పార్టీ పెట్టారో, కర్షకుల కోసం, కార్మికుల కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని వాళ్ళ సప్త సముద్రాల్లో ముంచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకు సీట్లు ఇచ్చి, పేదవాళ్ళకి సీట్లు ఇచ్చి, పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్తా ఉంటే, ఈయన పేదవారిని చాలా అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. పేదవాళ్ళన్నా, కార్మికులన్నా, కర్షకులన్నా చంద్రబాబు నాయుడికి మరి ఏ విధమైనటువంటి గౌరవం ఉందో, ఏ విధమైన ప్రేమాభిమానం ఉన్నాయో పేదవాళ్ళందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా కార్మిక, కర్షక వర్గాలందరూ కూడా గమనించాలి. ఇవాళ పేదవారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ముఖ్యమంత్రి గారు దాదాపు 2,60,000 కోట్లు ఇచ్చి పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళ సంతోషాన్ని చూడాలని ఆయన అనుకుంటుంటే, సేమ్ టైం చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నేనని చెప్పుకుంటూ ఉంటాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ ఉంటాడు. నేనే తురుముకాన్నని చెప్పుకునేటువంటి వ్యక్తి పేదవాళ్ళని ఏ రకంగా అవహేళన చేస్తాడో మనందరం చూసాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేదవారు, కార్మికులు, కర్షకులు చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా. పెనుగంచి ప్రోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 సామాజిక వర్గాలకు చెందిన కొందరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు.
నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతమ్మ తిరునాళ్లలో చోటు చేసుకున్న స్వల్ప వివాదం దాడికి దారి తీసినట్టు తెలుస్తుంది. బీసీ కాలానికి చెందిన కొందరు యువకులు కత్తులు, ఇతర మరణ ఆయుధాలతో ఎస్సీ కాలనీ యువకులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీ వాసులు బీసీ కాలనీపై దాడికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. ఓటు అంటే ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించేదని భావన నుంచి బయటపడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధమని గుర్తించి ప్రతి ఒక్కరూ విలువైన ఓటు వేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో విజయవాడ అర్బన్ పరిధిలో సగటును 66% ఓటింగ్ నమోదు అయింది. దీన్ని 85% తీసుకువెళ్లాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తతను తొలగించి ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విస్తృత ప్రజా భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రలోభాలు లేని వాతావరణంలో ఎన్నికల ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణం వద్ద సిస్టమాటిక్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, సిపి క్రాంతిరత్న టాటా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నికల్ దినకర్ తదితరులతో కలిసి ప్రారంభించి రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఓటు వేయడం రాజకీయ పార్టీలకు సంబంధించినదే భావనతో కొందరు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఓటు హక్కు అని ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉందన్నారు. కళాశాలలతో పాటు విద్యా సంస్థలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల పరిధిలోని వినూత్న ఓటరు జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటు నమోదుకు వీలు కల్పించే ఫారం 6లను స్వీకరించి పరిష్కరించినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి, ఈ అర్బన్ అపతిని పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానిపైన ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కువ మంది ఈ పార్టిసిపేట్ అనేటువంటి చేయాలి. ఇది ఎందుకంటే డెమోక్రసీ అనేటువంటిది ఎవరి గురించో కాదు, ఇది అందరికీ మన గురించి అని చెప్పేసి అనేది ఆ మెసేజ్ అని తీసుకెళ్ళాలి. ఎథికల్ ఓటింగ్ అనేది డబ్బులు తీసుకోవద్దు, మద్యానికి అనేటువంటి తీసుకోవద్దు, అందరం కలిసి అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేద్దాము. దానికి అంతా కూడా సిటిజన్ సపోర్ట్ అనేటువంటి కావాలనేటువంటి దాంతో కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్, మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక ఆర్ఓ అయినటువంటి స్వప్నిల్కి అండ్ మా ఆర్డీఓ భవానీకి అండ్ పక్కన ఇంకొక ఆర్ఓ కిరణ్మయ్యకి అండ్ ఎంటైర్ జేసీ అండ్ ఎంటైర్ టీం అందరికీ కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం కూడా చాలా ఎక్కువ మొత్తంలో అనేటువంటి వారికి కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సార్ టోటల్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్ డిస్ట్రిక్ట్లో? అంటే ఒక 16,86,000 అనేటువంటి ఉన్నారు. మనకి ఇంకా 15th ఏప్రిల్ వరకు అనేటువంటిది ప్రొవిజన్ ఉంది. అండ్ ఇప్పటికి సుమారు న్యూ ఎలక్టర్స్ అయితే ఒక 37,500 వరకు అనేటువంటి ఉన్నారు. అండ్ 85+ ఎలక్టర్స్ అయితే ఒక 9,500 అనేటువంటి జిల్లాలో ఉన్నారు. అందరం కలిసి ఈరోజు ఒక స్వీప్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 2K వాక్. దీంట్లో భాగంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎవరైతే ఎలక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా చాలా పెద్ద సంఖ్యలో యువతి యువకులు, అదేవిధంగా ఈ పుర ప్రముఖులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి, ఎక్కువ మంది యువత వచ్చి ఓటేయాలి అన్న నినాదంతో, అన్న ఉద్దేశంతో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మే 13న ఎక్కువ టర్న్అవుట్ ఉండడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా స్వప్న గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ప్రజాగలం యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, అధికారంలోకి రాగానే మరోసారి మెగా డిఎస్సి వేస్తామని ప్రకటన. పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా.
దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని బీజేపీ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.